లోనిపుర అనే ఒక చిన్న గ్రామం ఉండేది. దీపావళి రాబోతోంది కాబట్టి గ్రామమంతా లైట్లు ఇంకా కలశాలతో అలంకరించబడుతుంది. గ్రామ ప్రజలు దీపావళిని చాలా ఘనంగా జరుపుకునేవారు. గ్రామంలోని ఒక మహిళ గీత తన కూతురు లీలాని తీసుకుని దీపావళికి కావలసిన సామాన్లు కొనడానికి బజారుకు వెళ్తుంది. బజార్లో చాలా రకాల బాంబులు పటాకాయలు చూసి లీలా తన తల్లి గీతాని పటాకాయలు కొనిమ్మని జిడ్డు చేస్తుంటుంది. అమ్మా చూడు, దుకాణంలో ఎన్ని పటాకాయలున్నాయో, నా కోసం కొన్ని కొనియవా? అసలే దీపావళి సామాన్లు చాలా ఖరీదున్నాయి. దీపావళి రావడం కంటే ముందే నువ్వు టపాకాయలు కొనివ్వమని గొడవ చేస్తున్నావు. ఇంకోసారి వాటిని అడిగావంటే చంపేస్తాను. అలా చెప్పి గీత లీలా నోరు మూస్తుంది. ఇంకా తనకి ఒక్క పటాకాయ కూడా కొనకుండా ఇంటికి తీసుకుని వెళ్తుంది. గీత పటాకాయలు కొనేకపోయేసరికి లీలా బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇంక వాళ్ళ అమ్మ మీద కోపం వచ్చి ఇంట్లో నుండి బయటకు వెళ్లి ఒక మర్రి చెట్టు కింద కూర్చుని గట్టిగా ఏడుస్తుంటుంది. అదే మర్రి చెట్టు మీద ఒక భయంకరమైన దయ్యం నవ్వుతుంటుంది. నేను ఎవరి కోసమైతే వేటాడుతున్నానో అదే స్వయంగా నా దగ్గరికి వచ్చి పడింది. అలా అనుకుని దయ్యం ఒక అందమైన అమ్మాయి రూపంలో లీలా ముందుకు వచ్చి ఇలా అంటుంది. అరే తల్లి, ఏంటి విషయం? ఎందుకు నువ్వు ఒక్కదానివే కూర్చొని ఇలా ఏడుస్తూ ఉన్నావు? అందరి పిల్లల దగ్గర పటాకాయలున్నాయి, కేవలం మా అమ్మ మాత్రమే నాకు పటాకాయలు కొనివ్వడం లేదు. అయ్యో, అమ్మ కొనివ్వకపోతే ఏంటి, నేను నీకొక పెద్ద చిచ్చుబుడ్డి ఇస్తాను, అది చాలా పెద్దగా ఉంటుంది. అలా అని ఆ దయ్యం తన మాయాశక్తులతో ఒక పెద్ద చుచ్చుబుడ్డిని లీలా చేతికి ఇస్తుంది. చూడు, ఇంత పెద్ద బాంబో! మీకు మ్యాజిక్ చేయడం కూడా వచ్చా అక్క? వచ్చు, కానీ నువ్వు ఈ విషయం ఎవరికీ చెప్పకు, సరేనా? లీలా పెద్ద చిచ్చుబుడ్డిని తీసుకుని ఇంటికొస్తుంది. ఇంక వాళ్ళ అమ్మకి ఆ చిచ్చుబుడ్డి చూపించి ఇలా అంటుంది. అమ్మా, మీరు నాకు బాంబు కొనివ్వలేదు, కానీ ఒక అక్క చూడు నాకు ఎంత చిచ్చుబుడ్డి ఇచ్చిందో. ఇప్పుడే నేను దీన్ని వెలిగిస్తాను. లీలా, నేను నీకెన్నిసార్లు చెప్పాను ఎవరి దగ్గర ఇలా వస్తువులు తీసుకోకూడదని? కానీ లీలా మాత్రం వాళ్ళమ్మ చెప్పిన ఒక్క మాట కూడా వినకుండా చిచ్చుబుడ్డి వెలిగిస్తుంది. అది వెలిగించిన వెంటనే అందులో నుండి రంగురంగుల పొగ వస్తుంది. ఇంకా అందులో నుండి చాలా పొగ కూడా వస్తుంది. ఆ పొగలో లీలా మాయమైపోతుంది. గీత అది చూసి ఆశ్చర్యపోయి లీలాని అంతా తిరిగి వెతుకుతూ ఉంటుంది. కానీ తనకి ఎక్కడా కనిపించదు. మరొక పక్క లీలా మాయమైపోయి అడవిలోని ఒక పాతబడ్డ బంగ్లాలోకి వచ్చి పడుతుంది. ఆ బంగ్లాలో తన ముందర దయ్యం నిలబడి ఉండడం చూసి లీలా భయపడిపోతుంది. నేనెక్కడికొచ్చి పడ్డాను? అయ్యో భగవంతుడు, ఇదైతే దయ్యం! నువ్వు ఎక్కువగా ఏడవలసిన అవసరం లేదు. ఎదురుగా చూడు చిచ్చుబుడ్డి, దాంట్లో కలిపి నిన్ను కాల్చేస్తాను. అలా దయ్యం గట్టిగా నవ్వి మళ్లీ అందమైన అమ్మాయి రూపంలోకి వచ్చి మళ్లీ గ్రామంలో తిరుగుతుంటుంది. అప్పుడే అక్కడ సోను అనే ఒక అబ్బాయి వెళ్తూ ఉంటాడు. ఆ దయ్యం ఆ సోనుకి ఆ పెద్ద చిచ్చుబుడ్డిని చూపించి దగ్గరికి పిలుస్తుంది. సోను కూడా ఆ చిచ్చుబుడ్డిని చూసి దయ్యం దగ్గరికి వస్తాడు. బాబూ, దీపావళి వస్తోంది కాబట్టి నీకు కూడా పటాకాయలు కాల్చాలి అనిపిస్తుంది కదా? ఇటు చూడు, నేను నీకోసం ఎంత పెద్ద చిచ్చుబుడ్డిని తీసుకొచ్చానో. దీన్ని కాలిస్తే మజా వస్తుంది. సోను ఆ చిచ్చుబుడ్డిని చూసి చాలా ఆనందపడతాడు. ఏమీ మాట్లాడకుండా దాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. సోను, ఇంత పెద్ద చిచ్చుబుడ్డి ఎవరిచ్చారు? అమ్మా, ముందు నేను ఈ చిచ్చుబుడ్డి వెలిగిస్తాను, ఆ తర్వాత నీకు చెప్తాను ఎవరిచ్చారని. సోను కూడా చిచ్చుబుడ్డి వెలిగిస్తాడు. అతను కూడా ఆ పొగలో మాయమైపోతాడు. అడవిలో ఉన్న దయ్యం బంగ్లాలోకి సోను వచ్చేస్తాడు. దెయ్యం దెయ్యం చచ్చాన్రా, చిచ్చుబుడ్డిలో నుంచి దెయ్యం బయటకు వచ్చింది. ఆగో, నోరు మూసుకో. నువ్వు అల్లరి చేశావు అంటే నిన్ను కూడా ఈ చిచ్చుబుడ్డికి కట్టేసి పైకి ఎగరేస్తాను. నోరు మూసుకొని లీలాతో మజా చేసుకో, అర్థమైందా? అలా అని ఆ దయ్యం తన సైతాన్ దేవత దగ్గరికి వెళ్తుంది. అతని ముందర ఒక పెద్ద చిచ్చుబుడ్డి పెట్టి, స్వామి, ఇంకొన్ని రోజులు మాత్రమే మిగిలింది. దీపావళి లోపల నేను 9 మంది పిల్లల్ని బాలిచ్చి వాళ్ల రక్తాన్ని ఈ చిచ్చుబుడ్డికి రాసి దీన్ని వెలిగిస్తాను. దాంతో నేను కోల్పోయిన శక్తులన్నీ మళ్లీ నాకు తిరిగొస్తాయి. నేను మళ్లీ శక్తివంతురాలనవుతాను. అప్పుడే నేను ఈ గ్రామ ప్రజల మీద పగ తీర్చుకోగలను. ఈ గ్రామ ప్రజలు నన్ను చిచ్చుబుడ్డికి కట్టేసి చంపేశారు. అదేవిధంగా నేను కూడా ఈ గ్రామ ప్రజలను ఈ దీపావళికి దివాలా తీస్తాను. అలా నవ్వి దయ్యం మళ్లీ అక్కడ్నుంచి మాయమైపోయి గ్రామంలో మరొక పిల్లల కోసం తిరుగుతూ ఉంటుంది. అలా ప్రతిరోజు పిల్లలు మాయమవ్వడంతో గ్రామమంతా కంగారు పడుతుంటారు.
అప్పుడే గంగా కూతురు మీనా ఒక పెద్ద చిచ్చుబుడ్డి తీసుకుని వస్తుంది. అప్పుడు గీత మీనాతో ఇలా అంటుంది, అరే ఈ పెద్ద చిచ్చుబుడ్డిని నీకు ఎవరిచ్చారు? ఏమన్నా చెప్పమ్మా. అక్క, అందమైన అక్క నాకు ఈ చిచ్చుబుడ్డిచ్చింది. మీకు తెలుసా, తను కాలుకి కూడా ఈ చిచ్చుబుడ్డిచ్చింది. తన మాయతో తనకి మ్యాజిక్ చేయడం కూడా వచ్చు. ఇంకా తను ఈ విషయం ఎవరికి చెప్పకూడదని చెప్పింది. మీరు కూడా ఎవరికి చెప్పకండి. మీనా మాటలు విని గీత భయపడుతుంది. ఇంకా మీనా దగ్గర నుండి ఆ పెద్ద చిచ్చుబుడ్డి లాక్కుని గ్రామంలోకి వెళ్లి అందర్నీ పిలుస్తుంది. తర్వాత అందరూ కలిసి ఆ పెద్ద చిచ్చుబుడ్డిని తీసుకుని పూజారి దగ్గరికి వెళ్తారు. ఈ పెద్ద చిచ్చుబుడ్డిని చూసిన వెంటనే నాకు అర్థమైంది. ఇదంతా అడవి మధ్యలో ఉన్న భూత్ బంగ్లాలో ఉన్న దెయ్యం చేస్తున్న పని అని. చాలా సంవత్సరాల క్రితం మేము ఒక దాన్ని చిచ్చుబుడ్డిలో పెట్టేసి కట్టేసి కాల్చేశాం. దాని శక్తులన్నీ లాగేసుకున్నాము. పూజారి కళ్ళు మూసుకుంటాడు. కాసేపటికి కళ్ళు తెరిచి ఇలా అంటాడు, ఆ దెయ్యము పిల్లలందరినీ అడవి మధ్యలో ఉన్న భూత్ బంగ్లాలోని దాచిపెట్టింది. దీపావళి రోజున అది పిల్లలందరినీ బలి ఇవ్వాలి అనుకుంటుంది. అలాగే జరిగితే పెద్ద అనర్థమే జరుగుతుంది. మనం దాన్ని ఆపాలి. నేను చూశాను, ఆ బంగ్లాలో చాలా పెద్ద చిచ్చుబుడ్డి ఉంది. నేను నా కూతురు నా దయ్యం వల్ల చనిపోనివ్వను. నా కూతుర్ని నేను ఎలాగైనా కాపాడుకుంటాను. ఇది చాలా ప్రమాదకరమైన పని. ఆ దెయ్యానికి మీరు పిల్లల్ని కాపాడడానికి వెళ్ళారు అనే విషయం తెలిసిందంటే మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టదు. కాబట్టి ఎవరో ఒకరు జాగ్రత్తగా ఆ బంగ్లా లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న పెద్ద చిచ్చుబుడ్డిని వెంటనే కాల్చిపడేయండి. ఒంటరిగా ఆ పని చేయడానికి ఎవ్వరికీ ధైర్యం సరిపోదు. కానీ ఆ పని చేయడానికి గీత ముందుకొస్తుంది. గీత, నువ్వు చాలా ధైర్యవంతురాలివి. కాబట్టి మేము కూడా నీతో పాటు బంగ్లా దగ్గరికైతే వస్తాము, కానీ బయటే ఉంటాము. ప్రమాదం అనిపిస్తే లోపలికి పిలువు. ఆ తర్వాత అందరూ కలిసి అడవి దారిలో నుండి ఆ బంగ్లా దగ్గరికి వెళ్తారు. గీత ధైర్యం చేసి ఆ బంగ్లా లోపలికొస్తుంది. అక్కడ పిల్లలందరూ భయపడుతూ ఒక చిచ్చుబుడ్డికి కట్టేసి ఉంటారు. దయ్యం తన సైతాన్ దేవత ముందర కూర్చుని కొన్ని మంత్రాలు జపిస్తూ ఉంటుంది. అప్పుడే ఆ దయ్యం గీతాన్ని చూస్తుంది. ఇంకా కోపంగా పెద్ద పెద్దగా అరుస్తుంటుంది. నీకు ఇంత ధైర్యమా? నా బంగ్లాలకొచ్చి నా పూజను భగ్నం చేస్తావా? అలా చెప్పి దయ్యం గీత గొంతు పట్టుకుంటుంది. ఈ రోజుతో నీ పని అయిపోయినట్టే. రాని, నీకు తెలీదు నువ్వు ఎవరితో పెట్టుకున్నావని. నీ పనికి రాని శక్తులన్నీ ఆ చిచ్చుబుడ్డిలోనే ఉన్నాయి. అలా చెప్పి గీత దయ్యం నుండి విడిపించుకుంటుంది. నీ శక్తులన్నీ చాలా సంవత్సరాల క్రితం అంతమయ్యాయి కాబట్టి నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. అమ్మా, ఇవాళ దెయ్యాన్ని వదిలిపెట్టకు. అది మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది. దాన్ని ఎలాగైనా పచ్చడి చెయ్యి. గీత పిన్ని, ఈ దెయ్యాన్ని అస్సలు వదిలిపెట్టుకు. దాన్ని అదే చిచ్చుబుడ్డి కట్టేసి ఆకాశానికి ఎగిరేలా చెయ్యి. దయ్యం కోపంగా ఇలా అంటుంది. అయ్యో బుడ్డోడా, నీ గొంతు బాగా లేస్తోంది. దీని సంగతి ఇప్పుడే చూస్తాను. ముందు నిన్నే ఈ చిచ్చుబుడ్డికి కట్టేసి పైకెగరేస్తాను. అదే అవకాశంగా చూసుకుని గీత ఆ పెద్ద చిచ్చుబుడ్డిని వెలిగిస్తుంది. ఆ చిచ్చుబుడ్డి కాలుతున్నట్టే దయ్యం కూడా చిచ్చుబుడ్డిలా వెలిగిపోతూ కాలిపోతూ ఉంటుంది. కాలిపోతూ దయ్యం ఇలా అరుస్తుంటుంది. గీతా, నువ్వు నన్ను మోసం చేశావు. నేను నిన్ను వదిలిపెట్టను. దయ్యం నొప్పితో ఇలా అరుస్తూ ఉంటుంది. అరే, చచ్చానురా బాబు, చచ్చిపోతున్నాను. ఒళ్ళంతా కాలిపోతోంది ఈ పెద్ద చిచ్చుబుడ్డితో. అరే! ఆ చిచ్చుబుడ్డి వెలుగు ఎంతలా వస్తుంది అంటే అడవి మొత్తం వెలిగిపోతూ ఉంటుంది. ఆ చిచ్చుబుడ్డి కాలిపోయి వెంటనే దయ్యం కూడా కాలి బూడిదైపోతుంది. తర్వాత గీత పిల్లలందర్నీ తీసుకుని ఆ బంగ్లా బయటకు వస్తుంది. పిల్లలందరితో పాటు గీతాని చూసి గ్రామ ప్రజలందరూ చాలా ఆనందపడతారు. సోను వాళ్ళమ్మని చూసి తనని హత్తుకుంటాడు. అమ్మా, ఇవాళ నుంచి తెలియని వాళ్ళు ఎవరు ఏమిచ్చినా కూడా నేను అస్సలు తీసుకోను. నా బంగారు తండ్రి, నిన్ను ప్రాణాలతో చూసినందుకు ఆనందంగా ఉంది. ఇంక నువ్వెవరి దగ్గర ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. నేనే చేసిస్తాను నీకు. అమ్మా, మీరు చాలా ధైర్యవంతురాలు, తెలివైనవారు. నా తల్లి, నాకు ఈ శక్తులన్నీ నీ వల్లే వచ్చాయి. నేను ఈ దీపావళికి నీకు పటాకాలు కొనిస్తాను. అందరూ గీతా ధైర్యానికి తనని మెచ్చుకుంటారు.